నేటి పంచాంగం వివరణ జూన్ 12, 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషంల వరకు. తదుపరి విధియ. నక్షత్రం మూల, రాత్రి 9 గంటల 47 నిమిషంల వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగం శుభ, మధ్యాహ్నం 1 గంట 54 నిమిషంల వరకు. కరణం కౌలవ, మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషంల వరకు. తైతుల, రాత్రి 2 గంటల 55 నిమిషంల వరకు. వర్జం, రాత్రి 8 గంటల 13 నిమిషంల నుండి 9 గంటల 56 నిమిషంల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషంల నుండి సాయంకాలం 4 గంటల 10 నిమిషంల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 53 నిమిషంల నుండి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషంల వరకు. యమగండం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషంల నుండి ఉదయం 7 గంటల 22 నిమిషంల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషంల నుండి సాయంకాలం 4 గంటల 51 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషంల నుండి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషంల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషంల నుండి 4 గంటల 57 నిమిషంల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషంలకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 46 నిమిషంలకు. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి వింటారు. ఇక విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు మీకు ఈరోజు ఎంతగానో కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ మార్పులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శుభవార్తలు వింటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారి ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకర్షిస్తారు. రావాల్సిన సొమ్ము సమకూరుతుంది. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు సోదరులతో మరింత ఆదరణ అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలను చేపడతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు వివాదాలు తీరిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కొంత బంధువులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా వాయిదా వేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నందున పని చేసే చోట పొరపాట్లు దొరకకుండా చూసుకోవడం అనేది ఈరోజు ఉద్యోగస్తులకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అవమానాలు అనేవి ఎదురవుతాయి. నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కాస్త అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు పదవి వియోగం అనేది కలిగే అవకాశం ఉన్నందున
పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు తొందరపాటు అనేది వృషభ రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక వైద్యులకు ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక విత్తనాల విషయంలో రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారికి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే వాహనాలను భద్రంగా చూసుకోండి. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా బదిలీలు అనేవి ఏర్పడి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమ పడే కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అనుకూలిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందుగా పట్టుదలగా ప్రయత్నించండి. తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించే పనులలో ఈరోజు నిమగ్నం అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆనందకరమైన సంపద సొంతమవుతుంది. అలాగే శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ప్రతి పనిలోనూ మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు విలువైన బహుమతులను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అది ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యుగం కూడా ఉంది. సినీ పరిశ్రమ వారికి కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించే అవకాశం ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి అందరిలో ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారు సైతం ఆకట్టుకుంటారు. ఇక రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇక ఈరోజు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతంలో కన్నా మెరుగైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి ఈరోజు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది.
ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆత్మీయుల రాక ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కర్కాటక రాశి వారికి కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఏవైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. అలాగే అదనపు రాబడి అనేది లభిస్తుంది. ఇక ఊహించిన దానికంటే ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమయానికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఇచ్చిన ధనం తిరిగి వచ్చేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే రుణాలను కూడా తీరుస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమేంత శుభదినంగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు అనుకూలమైన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక సింహరాశి వారు ఈరోజు ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తుల కొనుగోలులో ఉన్న అవంతరాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు సింహరాశి వారికి పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలలో ఏర్పడే పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక కుటుంబంలో పెద్దల సలహాలను స్వీకరిస్తారు. ఇక సోదరులతో కొన్ని విషయాలలో సర్దుకుపోతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా సాగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థాయిని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. కుటుంబ విషయంలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక కొంత మానసిక ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇంటా బయట చికాకులు అనేవి పెరుగుతాయి.
ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఎవరికి మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మీకు పనికిరాదు. ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే అయిన వారి వల్లే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు వినకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుటుంబంలో వివాదాలు అనేవి అధికంగా ఉండడం వల్ల మీకు కొంత మానసిక ఇబ్బంది అనేది తప్పదు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధువులతో విరోధాలు నెలకొన్నా ఏదోలా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఇక ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై రాజీ పడకుండా సాగడం మీకు మేలు చేస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉన్నత ఆలోచనలు కలిగినా ప్రయోజనం ఉండదు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో వైరం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేయడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే ఈ రోజు ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా వాతావరణం అనేది ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సోదరులతో మంచి మైత్రి అనేది కుదురుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. కోర్టు కేసులో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. తులారాశి వారికి పరిస్థితులు అనుకూలించి అడుగు ముందుకు వేస్తారు. సమాజంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలను విచారిస్తారు. మీ మనసులోని భావాలను ధైర్యంగా కుటుంబ సభ్యులకు తెలియజేయగలుగుతారు. ఈరోజు అలాగే భూములను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించారు. కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు కాంట్రాక్టర్లు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలం అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పోస్టుల్లో మార్పులన్నీ ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకి తమ ప్రతిభను నిరూపించుకునే సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలను పొందుతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు బాగుంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు మరింత మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలనేవి సంతృప్తినిస్తాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆనందం, ఐశ్వర్యం అనేది కలుగుతుంది. మంచి పనులు చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి కలుగుతాయి. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు టెండర్లని దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు వృశ్చిక రాశి వారు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేది ఈరోజు కలుగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బంధువులు ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్న మిత్రులు కూడా మీకు ఒక కీలక సమాచారాన్ని పంపుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది అందుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ధార్మికవేత్తలను కలుసుకొని వారి సూచనలను పాటిస్తారు. ఇక ఆరోగ్యం కూడా ఈరోజు మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతం కంటే మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సమర్థతను చాటుకునేందుకు అవకాశం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు అన్నింటా అనుకూలమే ఉంటుంది. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుకుంటారు. కాబట్టి తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల యొక్క సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే అనుకోని ఆహ్వానాలు అంది మీరు ఆశ్చర్యపోతారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలను, భూములను సమకూర్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక పారిశ్రామిక రంగం వారికి, వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలుంటాయి. కళాకారులు అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారి ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృధా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టే పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది. పెద్దల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం వారికి మేలు చేస్తుంది. ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకండి. అలాగే కొత్త స్నేహితుల వలన కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఏర్పడతాయి. కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. నమ్మి మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే తప్పుడు సమాచారాలు అందే అవకాశం కూడా ఉన్నందున ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి. తప్పుడు పనులు చేయకండి. తప్పుడు దారిలో వెళ్ళకండి. దానివల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనేక రకాలుగా అవమానపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోని ప్రమాదాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలను నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక అన్నింటా ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా
వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. వ్యతిరేకుల ద్వారా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇంట బయట ఒత్తిడిలు అయితే తప్పవు. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులకు కూడా నిరుత్సాహం తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, అలాగే ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే ఈశ్వర ఆరాధన చేయడం, అలాగే లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఎవరైతే మీనరాశిలోని విద్యార్థులు ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కీలక వ్యవహారాలు కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు స్థిరాస్తి అమ్మకాలు కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. అలాగే ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు తీర్థయాత్రలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేసినప్పుడు, దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ
ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో కూడా రియాల్టర్స్ మంచి లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. సంతాన విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. అలాగే విదేశయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇక విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక మీనరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సన్నిహితులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక మీలో దాగున్న నైపుణ్యత కూడా ఈరోజు వెలుగులోకి వస్తుంది. అలాగే అయిన వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు కొంత సహాయపడుతుంది. అలాగే పాత బాకీలను సైతం తీర్చగలుగుతారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కూడా సాఫీగా సాగుతాయి. మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వైద్యులకు, క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. టెక్నాలజీ రంగం వారు కూడా మంచి ప్రాజెక్టులను పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇక మహిళలకు అనుకున్నది సాధించాలన్న పట్టుదల అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.